సంగీత ధ్యాన యజ్ఞం సమగ్ర చికిత్సా వైద్య విధానంతో అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ మానస సరోవరం తరపుని స్వాగతం సుస్వాగతం. ఇది ఒక రకంగా మానస సరోవరంలో గత 15 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నా ఇది ఒక సరికొత్త వినూత్న కార్యక్రమే అనుకోవాలి. ఈనాడు ప్రతి ఒక్కరూ మనం తెలుసుకుంది ఏంటంటే ధ్యానం సర్వరోగ నివారణి అని గురువుగారు చెప్పారు. మరి ధ్యానం దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం ధ్యానం అంటున్నారు, కానీ శారీరక మానసిక అనారోగ్యాలతో చాలామంది సతమతమైపోతున్న సందర్భం. ధ్యానం చేస్తున్నాం అంటున్నారు కానీ దానికి విముక్తి లేదు. మరి అందరికీ తెలిసింది ఏంటంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే అల్లోపతి వైద్య విధానం. మరి అల్లోపతి వైద్య విధానంలో ఎన్నో రకాలటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒక రోగం కోసం పోతే ఇంకొక జబ్బు అదనమైన 2 జబ్బులు వస్తున్నటువంటి సందర్భంగా ప్రాచీన వైద్య విధానాలు ఎన్నో ఉన్నాయి. పూర్వకాలంలో అసలు ఈ అల్లోపతి అనేది లేని సంబంధంలో డాక్టర్లు నాడి పట్టుకుని చూస్తేనే మరి ఆ లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని గుర్తించి దానికి చికిత్స చేసి అద్భుతంగా ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి సందర్భాలు మనం చిన్నప్పటి నుంచి చాలామంది చూసాం. మరి అలాంటి ప్రాచీన వైద్య విధానాలు మరుగున పడి ఈరోజు అల్లోపతి వైద్య విధానంతో ఎన్నో రకాలటువంటి సమస్యలు కొని తీసుకున్న తనంలో మరి మన బ్రహ్మర్షి పత్రిజీ నో డాక్టర్ నో మెడిసిన్, ఎలాంటి డాక్టర్లు అవసరం లేదు, ఎలాంటి మందులు కూడా లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి మరి ధ్యానమే మనకు అద్భుతమైనటువంటిది అని చెప్పడం జరిగింది. సో ఆ ధ్యానంతో పాటు ఆ ప్రాచీన వైద్య విధానాల ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఎలా ఉండాలో మరి మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రంగనాథ్ గారు బెంగళూరు వారు గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చోట్ల కూడా మరి ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన కార్యక్రమాలతో వాళ్ళకి అవేర్నెస్ చేశారు. సో వారు ఇక్కడ మనకి దాదాపు 2 మాసాల క్రితమే మనకి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కర్ణాటక ఆ రాష్ట్రాలు చేసిన మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మనం సంప్రదించినప్పుడు సంతోషంగా ఆహ్వానించాం. ఎందుకంటే మానస సరోవరంలో ఎన్నో కార్యక్రమాలతో పాటు అన్ని మతాలు అన్ని గురువుల ద్వారా మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్న సందర్భంగా ఇది కూడా అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే మరి వారికి స్వాగతం చెప్పాం. సో రంగనాథ్ గారు ఎంతో శ్రమతో దాదాపు బెంగళూరులో ఉన్నా సరే మరి ఇక్కడికి వచ్చి దాదాపు 2 రోజుల ముందుగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి ఆ మహావతార్ ఫౌండేషన్ వారికి మరొక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రేపు మరి ఈ కార్యక్రమాలని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అలాగే మరి ఇంకా రాలేని వారు బయట ఉంటారు. ఇవాళ సాటర్డే ఉదయం మరి 10 గంటల నుంచి అయినా రావచ్చు. అంటే చాలామంది ఏంటంటే ఉదయం 5 గంటల నుంచి వస్తేనే అలౌ చేస్తారేమో తర్వాత రారేమో అనే ఉద్దేశంతో కొంత అపోహతో ఉన్నారు. కాబట్టి ఏం పర్వాలేదు, మీరు 10 గంటల నుంచి అయినా రావచ్చు, వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి మీ అద్భుతమైనటువంటి వీరి యొక్క సందేశాలను వినండి. అలాగే లైవ్ ప్రోగ్రాం కూడా వెళ్తుంటుంది. లైవ్ ద్వారా కూడా మీరు ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వారు కూడా దీన్ని వీక్షించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.